ఒకడు బాలయ్యకి ఎదురు వచ్చినా వాడికి రిస్క్, బాలయ్య ఒకడికి ఎదురెళ్ళినా వాడికి రిస్క్, తొక్కి పడేస్తాడు అనే మాట ఇప్పుడు రుజువైంది. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు గుర్తు చేస్తున్నాం అనుకుంటున్నారా? అదేనండి, బాలయ్య 100వ సినిమాకి సంగీతం అందించాల్సిన దేవిశ్రీ ప్రసాద్ చిరంజీవి 150వ సినిమా రావడంతో మధ్యలో బాలయ్య ప్రాజెక్ట్ సమయం లేక చేయటం లేదని అర్ధాంతరంగా శాతకర్ణి నుండి తప్పుకున్నాడు. అప్పుడు రిలీజ్ డేట్ కి ముందే చెప్పిన బాలయ్య మరియు క్రిష్ కొంత ఇబ్బంది పడ్డారు. వెంటనే క్రిష్ చాకచక్యంగా చింతన్ భట్ కి ఆ అవకాశం ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే చింతన్ మంచి సంగీతంతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బాలయ్య పూరి కాంబినేషన్ లో 101వ సినిమా మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకోవాలి అని పూరి భావించాడు. కానీ బాలయ్య మాత్రం అందుకు అంగీకరించలేదట. ఎప్పుడైనా మనం ఓకే చెప్పిన ప్రాజెక్ట్ ని మధ్యలో వదిలేయటం వలన ఆ టీం ఎంత సఫర్ అవుతుందో అందరికీ తెలుసు. అందులో బాలయ్య లాంటి టాప్ హీరో సినిమాని మధ్యలో వదిలేసి వెళ్లటం ఎంతవరకు న్యాయం అంటూ పూరికి బాలయ్య చెప్పినట్లు సమాచారం. బాలయ్య చెప్పిన దాంట్లో చాలా వరకు నిజం ఉంది కాబట్టి పూరి మరో మాట మాట్లాడలేదట. ఇప్పుడు బాలయ్యతో పనిచేసే ఛాన్స్ అనూప్ రూబెన్స్ కి దక్కిందిట. ఇప్పటికే పూరికి టెంపర్ వంటి మంచి ఆల్బమ్స్ ని అందించిన అనూప్ బాలయ్య సినిమాకి ఎలాంటి సంగీతం అందిస్తాడో చూద్దాం. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.